పరమ పావనమైన భగవన్నామ ప్రభావంలో సంపూర్ణ విశ్వాసం ఉంటే, నిరంతర నామస్మరణలో మనస్సు రమిస్తే, అలాంటి వ్యక్తికి మరే ఇతర సాధన కానీ వివేచన కానీ అవసరం లేదు. అప్పుడు సంశయాలనే సమసిపోతాయి. మనసు నిర్మలమవుతుంది. పావననామ ప్రభావంతో భగవంతుడే స్వయంగా అతడికి సాక్షాత్కరిస్తాడు. వేదాలు పురాణాలు పఠనీయాలు శ్రవణీయాలు, కానీ తంత్రాలు సాధన చేయదగినవి. హరినామాన్ని నోరారా పలకాలి, చెవులారా వినాలి. కొన్ని రోగాల నివారణకై పైకి మందు రాయాలి, లోపలికి మందు పుచ్చుకోవాలి. భవరోగ నివారణకై భగవన్నామ శ్రవణము కీర్తనం చేయాలి. దాసోహం అనే భావం ఉన్న వ్యక్తి యొక్క కామక్రోధాదులు ఏ విధంగా ఉంటాయి? ఆ మనోభావన సత్యము మనోపూర్వకము అయిన పక్షంలో అతడి పూర్వపు క్రోధాదులు నామమాత్రంగానే ఉంటాయి. భగవంతుడు దాసుడన్న అహంకారం కానీ భక్తుడన్న అహంకారం కానీ నిలిచి ఉన్నప్పటికీ అతని ఆ అహంకారం ఎవరికి హాని చేయదు. అలాంటి అహంకారంలో తనలోని విషమంతా హరించుకుపోతుంది. పరుసవేదిని తాకినా కట్టి బంగారు కత్తిగా మారుతుంది. ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ నమః.